సాత్వికుడును దీన మనస్సు గలవాడైన ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యము. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం ఈ రోజున మన దేవుని పాదాల చెంత కూర్చుండి మనము నేర్చుకొని తెలుసుకోవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. అయితే మనము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో చిన్న పని చేయడానికి, అనగా చిన్న ఉద్యోగమే కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, ఆ పని నిమిత్తమై మనము ఒక 6 నెలలు లేదా 1 సంవత్సరం ఆ పనిని గురించినటువంటి ట్రైనింగ్, అనగా ఆ పనిని గురించినటువంటి అవగాహన కొరకు దానిని నేర్చుకోవడానికి మనము సమయాన్ని హెచ్చించి మనము ఆ పని కొరకు ప్రయాసపడతాం. అలాంటిది దేవుని పిల్లలమైన మనము మన తండ్రి రాజ్యములో ఉండే నిమిత్తము, శాశ్వతమైన రాజ్యములో ఉండే నిమిత్తము, అది నిశ్చలమైనది, అది నిత్యమై ఉన్నటువంటి ఆ రాజ్యములో ఉండడానికి మనం ఈ రోజున ప్రభు పాదాల చెంత కూర్చుండి పరసంబంధమైనవి, పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు, విషయాలు చాలా నేర్చుకోవలసిన అవసరత మనకుంది. ఎందుకంటే పిల్లరా, ఒక లోక సంబంధమైన పని కొరకే 6 నెలలు 1 సంవత్సరం ట్రైనింగ్ అవసరమైనప్పుడు, అలాంటిది మనం దేవునితో ఉండు నిమిత్తము, పరలోక రాజ్యములో చేర్చబడి నిమిత్తము మనకి ప్రభు పాదాల దగ్గర కూర్చొని అనేక అనుభవాలు, అనేక విషయాలు తెలుసుకొని మన ఆత్మీయ విశ్వాస జీవితంలో నేర్చుకోవడానికి అది మనకి చాలా ఉపయోగకరమై ఉన్నది. మరియు మనం గమనిస్తే యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని పిల్లరా ఉత్తమమైనది ఏర్పరచుకుని ఉండదట. అలాగే మనం కూడా మన జీవితంలో ఉత్తమమైనది, విలువైనది, నిత్యమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలము దేవుని రాజ్యము మాత్రమే. అందుకనే ఈ చివరి దినాలలో, ప్రభు రాకడ దినాలలో మన ఆత్మీయ విశ్వాస జీవితంలో ప్రతి దినము మరియవలే మనం ప్రభు పాదాల చెంత కూర్చుండి నిశ్చయముగా పర సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఆ నిత్య రాజ్యము కొరకు, ఆ నూతన యెరూషలేము కొరకు, నిత్య సియోను కొరకు, ప్రభు మన కొరకు నిర్మించుచున్న పట్టణము కొరకు మనము నిశ్చయముగా ప్రతి దినము ప్రభు పాదాల చెంత మనము నేర్చుకొని దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడుదుముగాక. అటువంటి కృప ఈ దినమందు దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించి కృప చూపునుగాక. ఆమేన్.